12 నుంచి 17 సంవత్సరాలు చిరుత జీవితకాలం. చిరుత పిల్లి జాతికి చెందింది. ఒక వస్తువు రంగు దాని వస్తువు విడుదల చేసే కాంతి రంగుతో సమానం. వస్తువు మునగడం, తేలడం అనేది వస్తువు యొక్క బరువు మరియు దాని మధ్య బరువుపై ఆధారపడి ఉంటుంది. నీరు ఈక్వల్ కొవ్వొత్తి అంటే నీటి సాంద్రత 1 గ్రాము బై మిల్లీలీటర్స్. వస్తువు 1 గ్రామ్ కంటే తక్కువ ఉంటే నీటిపై తేలుతుంది. క్యాండేర్ అంటే మెరుపు. క్యాండిల్ అనే పదము క్యాండేర్ నుంచి వచ్చింది. అది లాటిన్ పదము. క్యాండేర్ అంటే మెరుపు. బీవాక్స్ కొవ్వొత్తి తియ్యటి వాసనతో తక్కువ పొగతో ఉంటుంది. పిల్లి 14 గంటలు నిద్రపోతుంది. షార్క్ చేపకు 4000 దంతాలుంటాయి. ఆల్పైన్ పర్వత ఆవాసాలు ఎత్తైన ఆవాసాలు. నీటి ఉపరితలంపై ఉండే నత్తలు, తిరుగుడు పురుగులు, గుంటగురుగు, తూనీగ, లకుముకుపిట్ట, నీటికాకి, మెప్లే ఇవన్నీ కూడా నీటి ఉపరితలంపై ఉంటాయి. బుడగ తామర అనేవి ఉపరితలంలో ఉన్నప్పటికీ వేరు మాత్రం కొలను అడుగు భాగంలో ఉంటుంది. నీటి అడుగున హైడ్రెల్లా, వాలిస్నేరియా, ఆల్చిప్ప, చదును పురుగు, మెగ్గట్సులు ఉంటాయి. సముద్ర గర్భంలో కోరల్ రీఫ్ ఆవాసం ఉంటుంది. ఎడారి ఎలుక నీరు లేకుండా 1 కంటే ఎక్కువ రోజులు ఉంటుంది. బ్లూ క్రాస్ జంతువుల హక్కుల్ని కాపాడుతుంది. సముద్రాల నీరు 300 మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరుతో సమానం. నదుల్లోని మంచినీరు మరియు ఉప్పు నీరు మడ అడవుల్లో ఉంటుంది. మ్యాంగ్రూవ్స్ అంటారు. మడ అడవుల్ని మ్యాంగ్రూవ్స్ అంటారు ఎందుకంటే ఇక్కడ మంచినీరు, ఉప్పు నీరు ఉంటుంది. చిత్తడి నేల జలావాసం అంటారు. చిత్తడి నేలను జలావాసమే అంటారు. జోర్ధాన్ మృత సముద్రం. అందరూ అక్కడ పైకి తేలుతారు. కొల్లేరు సరస్సు, పులికాట్ సరస్సుల్లోకి అక్టోబర్ నుంచి మార్చి వరకు పెలికాన్ పక్షులు వలస వస్తాయి. కర్నూల్లో బట్టమేకపిట్ట ఉంటుంది. పశ్చిమ బెంగాల్ మరియు ఒరిస్సా నుంచి వైజాగ్కి తాబేళ్లు వలస వస్తాయి. కర్పూరం శాస్త్రీయ నామం సిన్నమోమం కాంఫోరం. అయితే కర్పూరం యొక్క చెట్టు యొక్క బెరడును స్వేదనం చేస్తే మనకు కర్పూరం లభిస్తుంది. ఉప్పు, స్ఫటిక వంటి స్ఫటికాల్లో నీరు స్ఫటిక జలం అంటారు. సిమెంటు, ఇసుక, కంకర కలిపితేనే కాంక్రీట్ తయారవుతుంది. ధాన్యం నుండి తౌడును తూర్పార పట్టడం ద్వారా వేరు చేస్తారు. మట్టి మిశ్రమంని తేర్చడం ద్వారా మట్టిని, నీరును వేరు చేస్తారు. ఉప్పు నీరు స్ఫటికీకరణం చెందిస్తే మనకు ఉప్పు లభిస్తుంది. భూమిలో ఇసుక, రాతిపొర అనేవి నీరును శుద్ధి చేస్తాయి. వాయురూపం నుంచి నేరుగా ఘనరూపం పొందితే దాన్ని ఉత్పాతనం అంటారు. ఉత్పాతనం చెందిస్తే ఘనరూపం నుంచి వాయురూపం చేయొచ్చు, వాయురూపం నుంచి నేరుగా ఘనరూపం చేయొచ్చు. కర్పూరం మరియు ఉప్పు ఉత్పాతనం ద్వారానే మనకు లభిస్తుంది. రాజస్థాన్లో సాంబార్ ఫేమస్. సాంబార్ అంటే తినే సాంబార్ కాదు, సాంబార్ సరస్సు ఫేమస్. పెద్ద ఉప్పు నీటి సరస్సు. సాంబార్ సరస్సు అనేది పెద్ద ఉప్పు నీటి సరస్సు. అది రాజస్థాన్లో ఉంటుంది. రంగుల్ని వేరు చేసే పద్ధతిని క్రోమటోగ్రఫీ అంటారు. శుద్ధ ముక్క మిశ్రమాల్ని వేరు చేయడం శాస్త్రీయ ప్రక్రియ. స్వేదన జలంలో లవణాలు ఉండవు. జీవక్రియకు పనికిరాదు. ఘనస్థితిలో ఉన్న CO2ని డ్రై ఐస్ అంటారు. వడకడాన్ని స్పిన్నింగ్ అంటారు. పత్తి పీచుదారాలు. పత్తి అంటే ఏదో కాదు, పీచుదారాలు. మధ్యయుగంలో ఉప్పును తెల్ల బంగారం అనేవారు. వస్త్ర పరిశ్రమ, కార్బన్ పదార్థాలు నూతన ఆవిష్కరణ.
బైండింగ్ గుడ్డను కాలికో అంటారు. ఇది ఎగ్జామ్లో ఒకసారి అడిగాడు టెట్లో. సాలెపురుగు నుంచే మనకు పత్తి ద్వారం లభిస్తుంది. పాలిస్టర్ సన్నం దారాలు ఉంటాయి. పాలిస్టర్ వస్త్రం అంటే సన్నం దారాలతో ఉంటుంది. నూలు దారాలు మాత్రం మందంగా ఉంటాయి. నూలు అంటే ఇక్కడ ఏదో కాదు, మన కాటన్ ఉంటాయి కదా, అవి దారాలు మందంగా ఉంటాయి. పట్టు నున్నగా ఉంటుంది. ఉన్ని దారాలు గరుకుగా బరువుగా ఉంటాయి. అడ్డు దారాలని పేక అంటారు. నిలువు దారాలను పడుగు అంటారు. కృత్రిమ దారాలు ఏంటంటే పాలిస్టర్, టెర్లిన్, నైలాన్, యాక్రిలిన్. నల్లరేగడి నేలలో పత్తి పంట పండుతుంది. ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలో విరివిగా దొరుకుతుంది పత్తి. 1823లో చార్లెస్ మెకింతోష్ తడవని బట్టను కనుక్కున్నాడు. స్కాటస్. దాన్ని ఏమంటారంటే స్కాటస్. పత్తి నుండి గింజ తీస్తే దాన్ని జిన్నింగ్ అంటారు. పత్తి పరిశ్రమలో పత్తి నుండి గింజ తీయడాన్ని జిన్నింగ్ అంటారు. వడకడాన్ని చరక, తకిలి ద్వారా వడుకుతారు. చరక లేదా తకిలి. దూదిని మొదటగా దువ్వి, తర్వాత కడిగి, తర్వాత వడికి, తర్వాత పురి తీస్తారు. తర్వాత రసాయనాలు కలిపి నూలు దారాన్ని గట్టిపరుస్తారు. బోన్సాయ్ వామన వృక్షాలు అంటారు. బోన్సాయ్ వృక్షాలు అంటే వామన వృక్షాలు. జపాన్లో మొదటగా బోన్సాయ్ వృక్షాలు వచ్చాయి. కాండము జనపనార అంటే కాండం నుండి తీస్తారు. జనపనారను కాండం నుండి, జనప చెట్టు యొక్క కాండం నుండి తీస్తారు. బంగారు దారం అంటారు జనపనారను. వాల్డోయల్ సీమన్ పాలీవినైల్ క్లోరైడ్ని కనుక్కున్నాడు. పాలీవినైల్ క్లోరైడ్ను ఫ్లెక్సీలలో ఉపయోగిస్తారు. 1970 మియోషి ఒకమోటో సూక్ష్మదారాన్ని మైక్రోఫైబర్ కనుక్కున్నాడు. దాన్ని మైక్రోఫైబర్ అంటారు. కొబ్బరి, తాటి, ఈత ఆకులను చాపలు అల్లడానికి ఉపయోగిస్తారు. బట్టలు పత్తి మరియు జనుము, గోంగూర, వెదురు, గోగు, చాగమట్ట, కిత్తనార. చాగమట్ట అంటే కిత్తనార, కలబంద, వీటన్నిటి నుండి కూడా మనకు బట్టలు లభిస్తున్నాయి. చేనేత పరిశ్రమ ఫేమస్ ఎక్కడంటే గద్వాల్, సిరిసిల్ల, నారాయణపేట, వెంకటగిరి, ధర్మవరం, పోచంపల్లి, మంగళగిరి, కొత్తకోట, బనారస్, కాంచీపురం. జనపనార పరిశ్రమలు వైజాగ్లో ఉన్నాయి మరియు శ్రీకాకుళం, విజయనగరంలో కూడా ఉన్నాయి. అయితే విజయనగరంలో ప్రస్తుతం జనపనార పరిశ్రమ లేదు. వరంగల్లో తివాచీలకు ప్రసిద్ధి. పాలిస్టర్ దారాలు పెట్రోలియం నుండి తయారవుతాయి. కర్రగుజ్జు నుంచి రేయన్ దారాలు వస్తాయి. ఒక పత్తి కాయ నుంచి 500 మీటర్ల దారం మనకు లభిస్తుంది. పత్రదళం, పత్రవృంతం, పత్రపీఠం, కాండం ఇవన్నీ కూడా మనకు పత్రంలో కనిపిస్తాయి. తొడిమెనే పత్రవృంతం అంటారు. మనం ఆకు యొక్క తొడిమె ఉంటుంది కదా, దాన్నే పత్రవృంతం అంటారు. బనానా ఆయిల్ పెట్రోలియం నుండి లభిస్తుంది. బనానా ఆయిల్ బనానా నుంచి కాదు, పెట్రోలియం నుండి లభిస్తుంది. యాపిల్లో 84% వాటర్ ఉంటుంది. అట్లాగే దోసలో 96% నీరు ఉంటుంది. జీడి మామిడి పండు కాదు, తొడిమ. జీడి మామిడి అనేది పండు కాదు, తొడిమనే. తల్లివేరు వ్యవస్థ జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. తల్లివేరు వ్యవస్థ ఉన్న చెట్లలో జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. పీచువేరు వ్యవస్థ ఉన్న చెట్లలో సామంత ఈనెల వ్యాపనం ఉంటుంది. పత్రరంధ్రాల చుట్టూ పత్రరక్షక కణాలు ఉంటాయి. చిక్కుడు గింజ ఆకారంలో రక్షక కణాలు ఉంటాయి. పత్రరంధ్రాలే వాయు వినిమయాన్ని కొనసాగిస్తాయి. వరంగల్ జిల్లా ఎండిన ఆకు కళకు ప్రసిద్ధి. పత్ర ఉపరితలం బాష్పోత్సేకాన్ని నిర్వహిస్తుంది. కాండ రూపాంతరాలు వెల్లుల్లి, పసుపు, అల్లం, బంగాళదుంప, చెరుకు. మిరప కారం
ఎక్కువగా ఉండేది క్యాప్సేషియం. మనకు మిరపలో కారం ఎందుకు వస్తుందంటే దాని రసాయనం ఏంటంటే క్యాప్సేషియం అనే రసాయనికం ద్వారా మనకు మిరపకాయలు కారంగా ఉంటాయి. పాలు పెరుగుగా మార్పు చెందడాన్ని శాశ్వత మార్పు. పాలు పెరుగుగా మార్పు చెందడం అది శాశ్వత మార్పు. ఋతువులు మారడం అనేది తాత్కాలికం. ఉష్ణోగ్రత పెరిగితే గాలి పీడనం తగ్గుతుంది. ఒక భ్రమణం ఋతువులు అయితే భూభ్రమణం ద్వారానే మనకు ఋతువులు ఏర్పడుతున్నాయి. చలికాలంలో సూర్యుడు తూర్పు నుంచి దక్షిణ దిశగా ఉంటాడు. ఎండాకాలంలో సూర్యుడు తూర్పు వైపుగా ఉంటాడు. తిన్న ఆహారం రాసాయనిక యాంత్రిక చర్యలకు గురవుతుంది. పాలు పెరుగుగా మారడాన్ని కొయాగ్యులేషన్ అంటారు. ఇది కూడా క్వశ్చన్ వచ్చింది టెట్లో. ప్రీ హిస్టారిక్ యుగంలో మొక్కలు, జంతువులు, బొగ్గు, పెట్రోలు, ఖనిజ వనరులు లభించాయి. మొక్కల జంతువుల శిలజాల నుంచి ప్రీ హిస్టారిక్ యుగంలో మనకు బొగ్గు, పెట్రోలు, ఖనిజ వనరులు లభించాయి. దీపావళికి కాల్చే టపాకాయల రసాయన మార్పు మీదనే ఆధారపడి మనకు టపాకాయలు పేలుతాయి. ఇంధనాలలో శక్తి యాంత్రిక శక్తికి హెల్ప్ అవుతుంది. నల్గొండ ప్రకాశం డిస్టిక్లో కృష్ణానది ఉన్నప్పటికీ ఆ డిస్టిక్లో నీటి కరువు ఎక్కువ, ఫ్లోరైడ్ కూడా అధికంగా ఉంటుంది. మన శరీరంలో 70% నీరే ఉంటుంది. ఒకరోజు బిలియన్ కంటే ఎక్కువ 6 లీటర్ల నీరే అంటే ఒక్క రోజులో బిలియన్ కంటే ఎక్కువ జనాలు 6 లీటర్ల నీరుతోనే సరిపెట్టుకుంటున్నారు. 2 అంగుళాల ఎత్తు ప్రవహించే నీరు వాహనాలను కొట్టుకుపోయేటట్టు చేస్తుంది. నీరు లీటర్లో మిల్లీలీటర్లో కొలుస్తారు. లీటర్ ఫర్ మిల్లీలీటర్. గ్యాలెన్లలో వాటర్ ట్యాంకులో నీరు గ్యాలెన్లలో ప్రమాణంగా తీసుకుంటారు. నీటి మట్టం రిజర్వాయర్లలో నీటి మట్టం అడుగుల ద్వారా కొలుస్తారు. అట్లాగే ప్రాజెక్టులో విడిచే నీరు క్యూసెక్లలో కొలుస్తారు. క్యూబిక్ సెంటీమీటర్ ఫర్ సెకండ్. వాతావరణ శాస్త్రవేత్త రాడార్ ద్వారానే వర్షం లేదా మంచు కురియడాన్ని చెప్తారు. వాతావరణ శాస్త్రవేత్తలు రాడార్ ద్వారానే వర్షము, మంచు కురిసే విధానాన్ని వాటి వార్తల్ని చెప్తారు. రాడార్ అంటే రేడియో డిటెక్షన్ ర్యాంగింగ్. దీని ఫుల్ ఫామ్, రాడార్ యొక్క ఫుల్ ఫామ్ అడిగాడు ఒకసారి. రేడియో డిటెక్షన్ ర్యాంగింగ్. సంవత్సరానికి 4 మిలియన్ల మంది నీటి వ్యాధులతో మరణిస్తున్నారు. నీటి వ్యాధుల్లో 43% డయేరియా వ్యాధులే. అంటే డయేరియా ద్వారానే 43% నీటి వ్యాధులు వస్తున్నాయి. నీటి వ్యాధుల్లో డయేరియా వ్యాధులే ఎక్కువ. అనంతపురం, మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్రమైన నీటి కరువు ఉంటుంది. 98% మరణాలు నీటి వల్లే వస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా 98% మరణాలు నీటి వల్లనే వస్తున్నాయి. భూమి మీద నీటిలో 1% మాత్రమే మంచినీరు ఉంది. ఒకరోజు 50 లీటర్ల నీరు అవసరమవుతుంది మనిషికి. బ్యాటరీలో రసాయనాలు, కార్బన కడ్డీలు ఉంటాయి. థేల్స్ ఆఫ్ మిలీస్ స్థిర విద్యుత్ని కనుక్కున్నాడు. అతను గ్రీకు దేశస్థుడు. ఘటం యొక్క 2 ధ్రువాలకి ఒకే తీగ ఉండకూడదు. స్ప్రింగ్ లాంటి ఫిలమెంట్ వెలిగే భాగాల్లో ఉంటుంది. బల్బుల్లో 2 ధ్రువాలు కింద ఉంటాయి. టార్చి లైట్లో ఒక తీగ లోహదిమ్మకు, రెండవ తీగ మధ్య ఆధారానికి ఉంటుంది. ఇందులో తీగలే ధ్రువాలు. ఇక్కడ మనకు చెరువు అయితే మనకు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే వాటరు ఎట్లా వస్తుందంటే ఫస్ట్ చెరువు నుండి వడపోత ద్వారా తర్వాత ఎరేషన్ చేస్తారు, తర్వాత క్లోరినేషన్ చేస్తారు, తర్వాత మన ట్యాంకులలోకి పంపిస్తారు, తర్వాత అందరి ఇళ్ళల్లోకి ట్యాప్ ద్వారా నల్లలు వస్తాయి. అదే బల్బుకు కిందిగా ఉంటాయి ధ్రువాలు. అదే టార్చ్ లైట్లో మాత్రము ఈ తీగలే ధ్రువాలు.
వేగంగా పరిగెత్తే జంతువు చిరుత. 1 గంటకు 97 కిలోమీటర్లు పరిగెత్తగలదు. నెమ్మదిగా నడిచే జంతువు నత్త. 0.013 నుండి 0.028 మీటర్ ఫర్ సెకండ్గా దీని వేగం. 2700 జాతుల పాములున్నాయి. మెడ నుండి భుజంకు ఉండే 2 ఎముకలు, పైన ఉండే ఎముక జతృక, కింది ఎముక రెక్క. ఇదైతే ఒక 2-3 టైమ్స్ టెట్టులో అడిగాడు. పైన మెడ నుండి భుజంకు ఉండే ఎముకల్లో పైన దాన్ని జతృక, కింద దాన్ని రెక్క అంటారు. కండరాలకు తెల్ల తంతువులు ఉంటాయి కదా, వాటిని టెండాన్ తంతువులు అంటారు. అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్ 5.7 సెంటీమీటర్స్ ఉంటుంది. పక్షుల్లో మగ ఆస్ట్రిచ్ బరువైంది, 345 పౌండ్లు ఉంటుంది. 2 ఎముకల్ని కలిపే కండర తంతువుల్ని లిగమెంట్లు అంటారు. పొడవైన ఎముక తొడ ఎముక ఫియర్. వెన్నెముక వెన్నుపూస లేదా వెన్నుపాము అంటారు. వెన్నెముక లోపల వెన్నుపూస లేదా వెన్నుపాము ఉంటుంది. 2.5 బిలియన్ల సార్లు గుండె కొట్టుకుంటుంది. బాల్య దశలో 33 అంటే 23 + 1 9, ఇక్కడ 24 ఉరోమేకల కటివలయ ఎముకలతో కూర్చోవచ్చు. అయితే ఇక్కడ మనకు వెన్నుపూసలు 24 ఉంటాయి, బాల్య దశలోనేమో 33 ఉంటాయి. అంటే మిగతా 9 ఏమయ్యాయంటే బాల్య దశలో 33 వెన్నుపూసల్లో 23 అంతే ఉంటాయి, కానీ మిగతా 9 బాల్య దశలోని 9 ఒక్కటిగా కలిసిపోయి ఒక్కటిగా ఏర్పడుతుంది. అప్పుడు 23 + 1 అవుతుంది. యవ్వన దశలో 24 వెన్నుపూసలు ఉంటాయి మొత్తం. మనకు కూర్చోవడానికి ఉపయోగపడే ఈ కటివలయం ఉంది కదా, ఉరోమేకల కటివలయం ద్వారానే మనం కూర్చోగలుగుతున్నాం. పుర్రెలో అనేక కదలని ఎముకలు కలిసి, కీళ్ళు కలిసి మనకు పుర్రె ఎముక అనేది పుర్రె ఏర్పడుతుంది. పుర్రెలో కదలని ఎముకలు మరియు కీళ్ళు కలిసే మనకు పుర్రె ఏర్పడుతుంది. చేప ఆకారం చూసే దాని బేసిక్తోనే పడవను తయారు చేశారు. మృదులాస్థి మెత్తని ఎముక. మృదులాస్థి అనేది ఒక ఎముకనే, కాకపోతే మెత్తని ఎముక. ఇది స్థితిస్థాపక గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ మృదులాస్థి ఎక్కడెక్కడ ఉంటుంది మెత్తని ఎముక అంటే చెవిలో, ముక్కులో, వెన్నుపూసలో ఉంటుంది. మరియు మధ్యలో పక్కటెముక మధ్య భాగంలో కూడా ఉంటుంది. పక్కటెముకలు ఉంటాయి కదా, మరియు స్టెర్నంకు పక్కటెముకలకు మధ్యలో ఈ మృదులాస్థి కూడా ఉంటుంది. మానవుని గుండె 1 నిమిషంకు 5 నుంచి 30 లీటర్ల రక్తం పంపు చేస్తుంది. మానవ ఊపిరితిత్తులు నీటిలో తేలుతాయి. దీన్ని అమెరికా మిన్నెసోటా సైన్స్ మ్యూజియం వారు నిరూపించారు. 22 ఎముకలు కలిసి మనకు పుర్రె ఏర్పడుతుంది. దాన్నే క్రేనియం అంటారు. పై దవడ తలకు మధ్య కదలని కీళ్ళను కలిగి ఉంటుంది. పై దవడ మరియు తలకు మధ్య కదలని కీళ్ళు ఉంటాయి. ఉభయచరాల్లో దశలు ఎలా ఉంటాయంటే గుడ్లు, తర్వాత లార్వా, తర్వాత ప్రౌఢజీవి. చేప ముందు వెనుక భాగాలు వ్యతిరేక దిశలో కదులుతాయి ఈదేటప్పుడు. చేప యొక్క తోక చలనాంగమే. మానవునిలో 206 ఎముకలు, 230 కీళ్ళు ఉంటాయి. మనిషిలో మరియు జిరాఫీలో మెడలో 7 ఎముకలు ఉంటాయి. కాంతిని ఇచ్చే వాటిని కాంతి జనకాలు అంటారు. సూర్యకాంతి భూమిపైకి 8 నిమిషాల 17 సెకండ్లలో చేరుతుంది. ఆకుపచ్చని, ఎరుపు మరియు నీలం ఈ 3 రంగుల్ని ప్రాథమిక వర్ణాలు అంటారు. ఆకుపచ్చ, ఎరుపు, నీలం ప్రాథమిక వర్ణాలు. నీరు బిందువు కాంతి కలిసి ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. బల్బు వెలగడంలో 10% కాంతి ఉంటే 90% ఉష్ణం వెలువడుతుంది. కాంతి సెకన్కి 3 లక్షల కిలోమీటర్ల దూరం
ప్రయాణిస్తుంది. కాంతి అధ్యయనాన్ని దృశ్యశాస్త్రం ఆప్టిక్స్ అంటారు. భూమి నుండి చంద్రుని కాంతి భూమికి 1.255 సెకండ్లలో చేరుతుంది. పిన్ హోల్ కెమెరాలో ప్రతిబింబం తలకిందులుగా కనిపిస్తుంది. సూర్యకాంతి సముద్ర గర్భంలో 262 అడుగుల లోతు వరకు ప్రసరిస్తుంది. తెల్లని కాంతిలో 7 రంగులు ఉంటాయి. కాంతి పరావర్తనం వల్లే వస్తువుల్ని చూస్తున్నాం. మనమందరం కూడా కాంతి పరావర్తనం వల్లే వస్తువుల్ని చూస్తున్నాం. అపారదర్శన పదార్థాలు కాంతి, తెర, నీడ. అంటే ఇప్పుడు అపారదర్శన పదార్థాల వల్లే మనకు నీడలు ఏర్పడుతున్నాయి. లేజర్ కాంతి కిరణం కణతుల మనకు లేజర్ ద్వారానే అంటే కాంతి కిరణాలను పంపించే కణతుల తొలగింపు చేస్తారు. సమయాన్ని సన్ డయాల్లో కొలుస్తారు, అంటే నీడలతో కొలుస్తారు. కల్వగింజల జీవితకాలం 300 నుంచి 400 సంవత్సరాల వరకు ఉంటాయి. అంటే జీవితకాలం అంటే కల్వగింజలు 300 నుంచి 400 వరకు మనం ఎప్పుడు పెట్టినా కానీ అవి మొలకెత్తుతాయి అన్నట్టు. అప్పుడే పుట్టిన నీలి తిమింగలం 20 నుంచి 21 అడుగుల పొడవు ఉంటుంది. 3000 కిలోల బరువు ఉంటుంది. దగ్గు యొక్క ధ్వని గంటకు 96.5 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. జీవితకాలం జీవించేది మెదడు కణాలు. అయితే జీవితకాలం జీవించే కణాలు ఏవంటే మెదడు కణాలు. అందుకోసమే మనకు మెమరీ గుర్తుంటుంది. లేకపోతే అన్ని కణాలలాగే నశిస్తే మెమరీ లాస్ అయ్యేది. కోడిగుడ్డు తెల్ల సొనలో ఆల్బుమిన్ ప్రోటీన్ ఉంటుంది. మొక్కల్లో స్రావక కణాలు ఉండడం వల్లనే తేనె, నూనె, జిగురు, రెజిన్లు మొక్కల నుంచి లభిస్తున్నాయి. మొక్కల్లో వ్యర్థాలు స్ఫటిక రూపంలో ఉండి బయటకు పోవు. కాబట్టి స్రావక కణాలు ఉండడం వల్ల ఇవి అంటే మొక్కల యొక్క వ్యర్థాలు ఇవి తేనె, నూనె, జిగురు, రెజిన్ అనేవి. అట్లాంటిక్ జైంట్ స్క్వాడ్ కన్ను దాదాపు 40 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఉంటుంది. చంద్రబోస్ మొక్కలకు ప్రాణం ఉందని చెప్పాడు. మానవ గుండె 30 అడుగుల వరకు రక్తం చిందిస్తుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతకు స్పందించి ఆకులు రాలుతాయి. బ్యాక్టీరియాలు అత్యల్పంగా ఉష్ణోగ్రతల వద్ద కూడా జీవించే ఉంటాయి. వానపాము కాంతికి స్పందించి మట్టి లోపలికి పోతాయి. జున్ను తయారీలో శిలీంధ్రాలు యూజ్ అవుతాయి. దీన్ని కిణ్వనం అంటారు. బూజును మోల్డ్ అంటారు. అది ఎప్పుడు సజీవంగానే ఉంటుంది. పీఠం, ఆధారం, చేతిపంపు నిర్మాణాత్మక అంశాలు. మైక్రోస్కోప్లో పీఠం, ఆధారం, చేతిపంపు అనేవి నిర్మాణాత్మక అంశాలు. అక్షికటకం, వస్తుకటకం, స్థూల సవరణ అనేవి సూక్ష్మ సవరణి, కాంతి దర్పణం, స్లైడ్ అనేవి దృశ్య అంశాలు. O2 హిమోగ్లోబిన్తో కలిసి రక్తము అనేది ఆక్సిజన్తో కలిసి ఆక్సిజన్ హిమోగ్లోబిన్ కలిసి మన రక్తం శరీరం అంతా ఉంటుంది. హెన్స్ అండ్ జకారస్ జాన్సన్ వీళ్ళిద్దరు కూడా ఫాదర్ అండ్ సన్స్ అంటే తండ్రి కొడుకులు. వీళ్ళిద్దరు కలిసి మైక్రోస్కోపు కనుక్కున్నారు. వీళ్ళిద్దరూ డచ్ దేశస్థులు. పుట్టగొడుగులు, శిలీంధ్రాలు. పుట్టగొడుగులు అంటే శిలీంధ్రాలే, చెట్లు కాదు. నిద్రలో శక్తి అవసరం. నిద్రలో కూడా మనకు శక్తి అవసరం. ఇది కూడా క్వశ్చన్ వచ్చింది. మనం ఏమనుకుంటాం, పడుకున్నప్పుడు ఏం శక్తి అవసరం అనుకుంటాం, కానీ నిద్రలో కూడా బ్రీతింగ్ చేస్తాం కదా, మనకు శక్తి అవసరమే. గొడుగును ఈజిప్ట్ వాళ్ళు మొదటగా కనిపెట్టారు. మొదటగా గొడుగును వర్షానికి కాక ఎండ నుండి రక్షణగా వాడుకున్నారు వారు. నెక్స్ట్ మేఘాలు అనేవి గాలి వీచే దిశ సైడే వెళ్తూ ఉంటాయి. మేఘాల దిశ అనేది గాలి వీచే దిశ సైడు వెళ్తుంది. నెక్స్ట్ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాలు వస్తాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాలు వస్తాయి. నవంబరు, డిసెంబర్ నెలల్లో ఈశాన్య ఋతుపవనాలు వస్తాయి. ఇది ఒకసారి టెట్లో అడిగాడు. నవంబర్, డిసెంబర్లో వచ్చే ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలా లేదా ఈశాన్య ఋతుపవనాలా అని అడిగితే ఆన్సర్ నవంబర్, డిసెంబర్ అనగానే మనకు
టక్కన గుర్తొచ్చేది ఈశాన్య ఋతుపవనాలు. నెక్స్ట్ మేఘాలన్నీ వర్షాన్ని ఇవ్వవు. ఈ క్వశ్చన్ కూడా వచ్చింది, మేఘాలన్నీ వర్షాన్ని ఇవ్వవు. నెక్స్ట్ ప్రీక్రేంబ్రియన్ కాలంలో జంతువులను ఎక్కువగా కనుగొన్నారు. ప్రీక్రేంబ్రియన్ కాలంలో జంతువులను ఎక్కువగా కనుగొన్నారు. నెక్స్ట్ పరిశ్రమలలో SO2 మరియు CO2 కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, NO2 నైట్రోజన్ ఆక్సైడ్ మరియు మేఘాలతో కలిసి ఆమ్ల వర్షాలను కురుస్తాయి. వైజాగ్లో మొదటగా మన అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, ఆమ్ల వర్షాలు వైజాగ్లో కురిశాయి. ఆమ్ల వర్షాలు, ఇది కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. ఆమ్ల వర్షాల్లో ఏ ఏ రసాయనాలు ఉంటాయంటే SO2 మరియు CO2, NO2. ఇవి మేఘాలతో కలిసి కలవడం వలన ఆమ్ల వర్షాలు అనేవి కురుస్తాయి. అట్లాగే నత్రిక ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆక్సైడ్ ఇవన్నీ కూడా ఉంటాయి. భూమధ్య రేఖ మరియు సతతారతరణ్యాల్లో ఏవి ఎగిరే ఉడతలు ఉంటాయి, పాములు కూడా ఉంటాయి. ఈ క్వశ్చన్ కూడా వచ్చింది, వెరీ ఇంపార్టెంట్. భూమధ్య రేఖ మరియు సతతారతరణ్యాల్లో ఎగిరే ఉడతలు, పాములు కూడా ఉంటాయి. అట్లాగే రెక్కలున్న పెంగ్విన్లు, ఆస్ట్రిచ్లు, రేహ, ఈము ఇవన్నీ ఎగరలేని పక్షులు మనకు దాదాపుగా పక్షులు అంటే ఎగురుతాయి, కానీ ఎగరలేని పక్షులు ఏమంటే రెక్కలున్నా కానీ పెంగ్విన్ ఎగరలేదు, ఆస్ట్రిచ్ ఎగరలేదు, రేహ, ఈము కూడా ఎగరలేని పక్షులు. 5400 క్షీరద జాతుల్ని కనుగొన్నారు. ఇప్పటి వరకు 5400 రకాల క్షీరద జాతులు కనుక్కున్నారు. అలాగే స్పంజికలకు చలనము ఉండదు. కాకులు, గద్దలు సహజ పారిశుద్ధ్య కార్మికులు. ఈ క్వశ్చన్ కూడా వచ్చింది. సహజ పారిశుద్ధ్య కార్మికులు అని వేటిని అంటారంటే కాకులు, గ్రద్దలు. నీలి తిమింగలం అనేది పెద్ద జంతువు, అతిపెద్ద జంతువు ఏదంటే నీలి తిమింగలం. క్రైన్ ప్లే లార్వా దశలో ఆహారం, ఇది క్వశ్చన్ అడిగినారు. క్రైన్ ప్లే ఏంటంటే లార్వా దశలో ఆహారం బాగా తింటుంది, ప్రౌఢ దశలో మాత్రం ఆహారం అస్సలు ముట్టుకోదు. ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బాతు పండ్లు ఆహారాన్ని వడపోయడానికి ఉపయోగపడతాయి కానీ నమలవు. బాతు పండ్లు అనేవి నమలడానికి కాదు, ఆహారాన్ని వడపోతకు ఉపయోగిస్తాయి. నీలి తిమింగలం 100 పైనుంచి 160 టన్నుల బరువు ఉంటుంది. దాదాపుగా నీలి తిమింగలం 110 నుంచి 160 టన్నుల బరువు ఉంటుంది. అట్లాగే 20 నుంచి 30 మీటర్ల పొడవు కూడా ఉంటుంది. నెక్స్ట్ జలగలు చూషకాలు, రక్తాన్ని పీలుస్తాయి కదా, పీల్చే వాటిని చూషకాలు అంటారు. జలగలు చూషకాలు. నిశాచారులు అంటే రాత్రిలో సంచరించేవి. బొద్దింకలు, ఎడారి పాములు, గుడ్లగూబలు, గబ్బిలాలు, మాత్ రెక్కల పురుగులు, ఎలుకలు, కీటకాలు ఇవన్నీ కూడా నిశాచారులే. నెక్స్ట్ 150 మిలియన్ల క్రితము మిసోజోయిక్ పక్షులు కనుగొన్నారు. మిసోజోయిక్ కాలంలో పక్షులు కనుగొన్నారు. ఆహార గొలుసు, ఆహార జాలకం అన్న సేమ్ ఒకటే మీనింగ్. హనీడ్యూ, చీమలు హనీడ్యూ కోసము ఎపిడ్స్ని పెంచుతాయట. చీమలు వేటిని పెంచుతాయి? ఎపిడ్స్ను పెంచుతాయి. మరి దేనికోసము అంటే హనీడ్యూ కోసం. చీమల ఆహారం ఏంటంటే శిలీంధ్రం. ఇది కూడా క్వశ్చన్ వచ్చింది టెట్లో. చీమల ఆహారం శిలీంధ్రం. ఇక్కడ మనము 6 ప్రాథమిక అకశేరుకాలు ఏంటంటే చేప, తర్వాత ఉభయచరాలు, తర్వాత సరీసృపాలు, తర్వాత పక్షులు, తర్వాత క్షీరదాలు ప్రాథమిక శాకాహారులు.